పార్లమెంట్ నుంచి వచ్చామండి. మాది ఇక్కడ పార్లమెంట్లో మన మేకర్ రజత్ కుమార్ సారు ఊరినండి. ఒక సింహం వచ్చింది అక్కడి నుంచి. మన ఆంధ్ర తెలంగాణ టీం ఫౌండరు, అలాగే మా అప్లైన్ కేపీ నాయుడు సార్. ఇంకా నేను ఈ వెస్టేజ్కి వచ్చి 1 year అవుతుంది. లైఫ్ టైం కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ అయ్యాను ఈ మధ్యనే. నేను June 2 కంపెనీ పుట్టినరోజుకి నేను కాల్ చేసుకోవాలనేసి ఒక ధ్యేయంతో వర్క్ చేస్తాను. అదేవిధంగా నేను ఈ కంపెనీలో 10 మందికి 10,000 ఇప్పిస్తూ నేను 1,00,000 రూపాయలు తీసుకోవాలని ధ్యేయంతో వర్క్ చేస్తానండి. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ముందుగా మనకి కంపెనీ గౌతమ్ బాలి గారు మనకి ఒక దేవుడు లాంటివాడండి. అలాగే మన ఆంధ్ర తెలంగాణ శ్రీకాకుళం విజయనగరంలో వెస్టేజ్ కంపెనీ పరిచయం చేసిన మన రాజేష్ సార్కి మీరు అందరూ ఒక్కసారి మనస్ఫూర్తిగా వెస్టేజ్లో ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సొల్యూషన్కి మనకి వెస్టేజ్లో ఉందనేసి నేను వచ్చానండి. నాకు ఇందులో 3 జనరేషన్ ప్లాన్ కనెక్ట్ అయింది. దాంతో పాటు నాకు గ్యాస్ట్రిక్ ఉండేదండి. నా గ్యాస్ట్రిక్ 30 days గ్యాస్ట్రిక్ క్లియర్ అయింది. దాంతో పాటు నాకు నేను ఒక 400 ఎకరాలకి అగ్రికల్చర్ ప్రోడక్ట్ కూడా ఇచ్చాను. చాలా అద్భుతంగా రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చింది. ఎకరాకి 6 నుంచి 10 బస్తాలు చాలా అద్భుతమైన రిజల్ట్ వచ్చిందండి. అలాగే ఈ మధ్యన ఒక పెరాసిస్ క్యాండిడేట్ గా నవరించాను. పెరాసిస్ క్యాండిడేట్ అయితే అనుభవం కానీ మనల్ని దేవుడి లాగా చూస్తున్నానండి. అది చాలా మనకి వెస్టేజ్ లో ఉంటే, అది నేను సడన్గా చెప్తున్నానండి. వెస్టేజ్ లో ఉంటే మనం గవర్నమెంట్ ఎంప్లాయీ లేకపోతే డాక్టర్ గా యాక్టర్ చేస్తే ఒకటా చేయొచ్చు. కానీ వెస్టేజ్ లో ఉంటే డాక్టర్ గా చేయొచ్చు, అగ్రికల్చర్ ఈయూగా చేయొచ్చు, నెక్స్ట్ బ్రిటిష్ గా చేయొచ్చు. ఎటువంటి దీనికైనా అన్ని పాత్రగా ఉంటామనేసి మనం చేస్తున్నాము. ఉద్యోగం అని పట్టుకోకండి, అలాగా ఉండకండి. మీకు వీలైతే ఉద్యోగం చేయండి, ఉద్యోగం లేదు. కానీ వెస్టేజ్ మీద కొద్దిగా దృష్టి పెట్టండి. వెస్టేజ్ మీద దృష్టి పెడితే మనకి 3 తరాల ఇన్కమ్ ఉందనేసి మన గౌతమ్ బాలి గారు చెప్పారు. అలాగే ఇప్పుడు చూస్తున్నాం చాలా మంది సుదర్శన్ మహంతి, అలాగే శ్రీపాద పాండే, చాలా మంది మన వెస్టేజ్ లో భారత్ అటువంటి చాలా పెద్దవాళ్ళు, చాలా చిన్నవాళ్ళైనా వాళ్ళకి జనరేషన్ ఇన్కమ్ మనకి జనరేట్ అయిందనేసి చాలా ప్లాన్ లో విన్నారు మీరు. అదే కాకుండా మన వెస్టేజ్ లో జీవితం ఉంది, ఉద్యోగంలో ఉంది. ఉద్యోగంలో అయితే జీతం కలిసి మనం ప్రతిరోజు ఎన్నో మీటింగ్లు వింటున్నాం. కాబట్టి మనకి వీలైనంతగా వెస్టేజ్ మీద దృష్టి పెట్టండి, వెస్టేజ్ మీద దృష్టి సారించండి. కొద్దిగా మనకి, మన ఫ్యామిలీకి, మన పుట్టబోయే పిల్లలకి చాలా అద్భుతమైన ఫ్యూచర్ ఉందనేసి నేను నమ్మానండి. మీకు తెలుసు ఈ మధ్యన ఇన్ఫోసిస్ లో 20,000 పోస్టులు తీశారు. ఎందుకు తీశారు? అక్కడ జనాలు బీటెక్ ఉద్యోగాలు లేవిక. ఎందుకంటే ఫ్యూచర్ లో 2030కి ఆటో పైలట్ మోడ్లోకి వెళ్ళిపోతున్నాయండి. ఆటో పైలట్ మోడ్లోకి అంటే మీకు తెలుసు కదా, ఇప్పుడు ఏఐ 1 మంది చేసే ఉద్యోగం 20 మంది చేసే ఉద్యోగం ఒక్క కంప్యూటర్ చేస్తుందండి. 100 మంది చేసే ఉద్యోగం. అటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే మనకి ఎక్కడ పోస్టులు ఉంటాయి, ఏమొస్తుంది, ఏముంటుందో చూడాలి మీరేని. అందువల్ల డిసైడ్ అవ్వండి. ఈ రోజు డిసైడ్ అయ్యి వెస్టేజ్ ని నమ్ముకోండి. 3 తరాల ఇన్కమ్ తీసుకోండి. ఇదే నా యొక్క ధ్యేయం.